దయ్యాలు గాలిని పట్టిన వాళ్ళని ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఆ గుడి స్థల పురాణం విని వెళ్లకుండా ఎవ్వరూ ఉండరు. ఆ గుడిలో హారతి వైపుకి గుండెల్లో తెలియని ఎనర్జీ. ఆ జనాలను చూస్తే ఇన్ని డేస్ మిస్ అయ్యామా అని అనిపించింది. ఇంత పవర్ఫుల్ ఫేమస్ అయినా కూడా మన వాళ్ళకి ఇంకా చాలా మందికి తెలియదు. ఆ సంగమంలో నదీ స్నానం చేస్తే కాశీలో చేసినంతే అట. శ్రీదత్త సంగం టెంపుల్లో మన పేరు మీద పారాయణం కూడా చేస్తారు. గానగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకుంటే చాలు, చాలా నెగిటివ్ ఎనర్జీ పోతుందట. హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్లో ఉన్న టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారట. దయ్యం పట్టింది, గాలి పట్టింది అంటారు కదా, వాళ్ళందరి గురించి నేను ఎప్పుడూ వినడమే కానీ చూసింది లేదు. కానీ ఇక్కడికి వచ్చి చూశాక అదంతా చూసి నమ్మాల్సి వచ్చింది. శ్రీ దత్తాత్రేయ స్వామి పల్లకిలో వచ్చి బ్రహ్మరాక్షసుడికి విముక్తి కల్పించాడట. అలాగే ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వచ్చిన వాళ్ళకు కూడా విముక్తి కల్పిస్తాడని ఇక్కడ వాళ్ళకి నమ్మకం. వాటి మీద అలా పిచ్చిగా చేస్తున్న వాళ్ళందరికీ నెగిటివ్ ఎనర్జీ పట్టిన వాళ్ళే. మనలో కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది పోగొట్టుకోవడానికే మనం ఇక్కడ దర్శించుకోవడానికి రావాలి. స్పెషల్గా ఏ రోజు అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఇంత జనాలు ఉంటూనే ఉంటారు.